హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన జటాధర మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాం. దయ్యాలను నమ్మని శివకు లంకె బిందెలకు కాపలా ఉన్న ధనపిశాచి కథతో సంబంధం ఏమిటి? ఈ థ్రిల్లింగ్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్స్లో తెరకెక్కిన సినిమా జటాధర. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, సివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘల్, నిఖిల్ నందా నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జటాధర సినిమా నేడు నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. కథ విషయానికొస్తే, శివ దయ్యాల్ని నమ్మడు. కానీ దయ్యాలు ఉన్నాయేమో అని ఘోస్ట్ హంటర్గా సైంటిఫిక్గా వెతుకుతూ ఉంటాడు. ఓ చిన్ని బాబుని ఎవరో చంపుతున్నట్టు తనకు రెగ్యులర్గా కల వస్తుంటుంది. శివకు తెలిసిన ఓ వ్యక్తి రుద్రారం అనే గ్రామానికి వెళ్లి అనుమానాస్పదంగా చనిపోతాడు. అక్కడ లంకె బిందెలు ఉన్నాయని, దానికి కాపలాగా ఓ ధనపిశాచి ఉందని, అదే అందర్నీ చంపేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేంటో చూద్దామని లంకెబిందెలు కోసం తవ్వే చోటుకు శివ వెళ్తాడు. కాని అతను తిరిగొచ్చాక అక్కడ తనతో పాటు ఉన్నవాళ్లు చనిపోతారు. అదే సమయంలో ఇంట్లో అమ్మానాన్నలు ప్రమాదం నుంచి బయటపడతారు. శివకు కలలో వచ్చేవాళ్ల ఫోటో అతనికి తన ఇంట్లో కనపడుతుంది. అసలు శివకు కలలో వచ్చేవాళ్లు ఎవరు? రుద్రారం గ్రామానికి శివకి సంబంధం ఏంటి? ధనపిశాచి అందర్నీ ఎందుకు చంపుతుంది? లంకెబిందెలు నిజంగానే ఉన్నాయా? ధనపిశాచి గురించి కనుక్కుందామని వెళ్లిన శివకు ఎదురయ్యే సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. లంకెబిందెల నేపథ్యంలో, ఘోస్ట్ హంటింగ్ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఆ రెండిటిని కలుపుతూ ఓ చిన్న ఎమోషన్తో పాటు డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాని తెరకెక్కించారు. అసలు లంకెబిందెలు పూర్వం ఎందుకు ఉన్నాయి అనే కథని వాడి ఓ వీడియోతో చెప్పి కథ మొదలుపెట్టారు. ఆ తర్వాత హీరో ఘోస్ట్ హంటింగ్ సీన్స్, హీరోయిన్తో కాసేపు లవ్ ట్రాక్, మధ్యలో అక్కర్లేని ఓ ఐటెం సాంగ్తో సాగదీశారు. ప్రీ ఇంటర్వెల్కి హీరో రుద్రారం అనే గ్రామంకి వెళ్లిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు శివ ఎవరు, అతనికి వచ్చే కల ఏంటి అనే కథ, దానికి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకు కాస్త ప్లస్ అయింది. దాంతోపాటు పేరెంట్స్ ఎమోషన్ని బాగానే వర్కౌట్ చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే ధనపిశాచి సాంగ్ అవసరమా అనిపిస్తుంది. ధనపిశాచి వర్సెస్ శివ క్లైమాక్స్ సీన్స్ యాక్షన్తో బాగానే నడిపించారు. చివర్లో శివుడు రావడం, సుధీర్ బాబు శివతాండవం చేయడం అన్ని డివోషనల్ పాయింట్ తీసుకురావాలని పెట్టినట్టు ఉంటుంది కానీ కథకు కనెక్ట్ అవ్వదు. మొత్తానికి లంకెబిందెలకు కాపలా ఉన్న ఓ పిశాచికి మామూలు మనిషికి జరిగే పోరాటంతో ఈ సినిమాని తెరకెక్కించారు. చివర్లో సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వడం గమనార్హం. సినిమా ఫలితం ఎలా ఉన్నా సుధీర్ బాబు ప్రతి సినిమాకు 100% బెస్ట్ ఇవ్వడానికి కష్టపడతాడు. జటాధర సినిమాలో కూడా సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు. క్లైమాక్స్లో అయితే తన నటన, శివ తాండవంతో మెప్పిస్తాడు. హీరోయిన్ దివ్య ఖోస్లా పర్వాలేదనిపించింది. శిల్ప శిరోద్కర్ ఫ్లాష్ బ్యాక్లో తన నటనతో మెప్పిస్తుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా ధనపిశాచిగా బాగానే నటించినా కొన్ని చోట్ల మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. బహుశా దర్శకుడు అలాగే కావాలన్నాడేమో. అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, రవిప్రకాష్, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్గా ఇస్తే బాగుండు. పాటలు యావరేజ్. గ్రాఫిక్స్లో ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. గ్రాఫిక్స్ విషయంలో చిన్న చిన్న తప్పులు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి తెరపై. డబ్బింగ్ కూడా కొన్ని పాత్రలకు లిప్సింక్ కూడా లేదు. ఎడిటింగ్ ఇంకాస్త పనిచెప్పి ఫస్ట్ హాఫ్లో ఓ ఐటెం సాంగ్, కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. కథ మంచి పాయింట్ తీసుకున్న రెగ్యులర్ కథాంశంతోనే చూపించారు. నిర్మాణపరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా జటాధర సినిమా లంకెబిందెలకు కాపలాగా ఉన్న ఓ పిశాచి దానితో పోరాడే హీరో అన్న నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక, ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. జటాధర, పాత కథాంశమైన, ఘోస్ట్ హంటింగ్, ఫ్లాష్ బ్యాక్, ఎమోషనల్ టచ్ కలపడంతో ఆసక్తికరంగా మారింది. కొన్ని లోపాలున్నా, ఓవరాల్గా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒకసారి చూడదగిన చిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.